అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు ధరణి విషయంలో జరిగిన మరొక సంఘటన. ఇంకెక్కడైతే చాలా దారుణం, గొడవలు, తన్నుకోడాలు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తామనే దాకా వెళ్ళారు. ధరణికి అప్పటికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, రాసేసింది. ఇంకా వాళ్ళ నాన్న తీసుకొచ్చేసారు. ఇంటికి వచ్చేసినప్పటికి శివ వెళ్ళలేదు. చెప్పాను కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళు రమ్మని కూడా వెళ్ళలేదు. అప్పటికి 2 months అయిపోయినట్టుంది అక్కడ వచ్చి. ఇంకా తనని కూడా అందరికీ చూపించేశాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళు తన ఎవరైతే తెలిసిన వాళ్ళ చుట్టాలు ఉన్నారో అందరికీ కూడా, అంటే వాళ్ళ నాన్నగారి తరపు నుంచి అందరికీ చూపించి పరిచయం చేసి మాలుడు అని చెప్పారు. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకొని ఇలా మీ అమ్మని ఇష్టపడ్డారు, మీ అమ్మతో ఉన్నాను, లేనిపోయిన ఏమైనా చెప్పచ్చు కదా, ఏమైనా జరిగిందని చెప్పచ్చు అని భయంతో ముందుగానే చెప్పారు. సరే ఏదైతే అవుతుందని ఇంకా సరే అనుకున్నారు. ఈలోగా ధరణి కూడా వచ్చేసింది వాళ్ళ ఇంటికి. ఇంకా ఇద్దరు పాప అప్పుడు కళ్ళ ముందు చూసుకున్నారు. ఆ ఫీలింగ్, ఆ బాధ అది చెప్పలేరు, మాట్లాడలేరు, కళ్ళ ముందు చూసుకోలేరు. ఈలోగా మళ్ళీ వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ రావడం, మా అబ్బాయిని ఉంచేసుకుంటారా, మీకు సిగ్గు లేదా, అవి లేవా ఇవి లేకుంటే. ఇంకా ధరణి వాళ్ళ అన్నయ్యకి ఆ మాటలు విని కోపం వచ్చి అస్సలు ఇంక కొట్టాడు ధరణిని. టప అసలు చంపలు 2 వాసిపోయి కొడితే వాళ్ళ నాన్నగారు అస్సలు ఊరుకోలేదు. ఆడపిల్ల చేత నువ్వెవరు అని చెప్పి వాళ్ళ నాన్నగారు తన్ని వాళ్ళ అబ్బాయిని దెబ్బలాడారు. ఈలోగా శివ కూడా మధ్యలోకి వచ్చి బాబు ఎందుకు కొడుతుంది చూసానంటే కూడా నీ వల్ల ఎట్లా వచ్చింది అంతనా, నువ్వు పక్క తప్పుకొని చెప్పి తన్ని కూడా పాపం తోసాడు. ఇంకా అసలు మొహం తెర్రగా అయిపోయి పాపం చెవంత నొప్పి చేసేసి అసలు మెడంతా చాలా బాధపడింది. అసలు నొప్పి నేర్చుంది. ఈలోగా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, అలా అనగా తెలిసిన అక్కడ వాళ్ళు కూడా కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా గబగబా వచ్చి దెబ్బలాడి ఆడపిల్లలు అలా కొట్టేసుకుంటారా, ఏదో అయింది మాట్లాడుకోవాలి చేసుకోవాలి తప్ప అలాగా ఇబ్బంది అలా కొట్టేసుకుంటారు, మన పిల్లలు మనం చంపేసుకుంటారని కొంచెం దెబ్బలాడేసరికి పెద్దోళ్ళు కూడా తెలిసిన వాళ్ళు, వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ కొంచెం మంచి వాళ్ళు అనమాట. అందరూ కూడా కొంచెం మంచి వాళ్ళు, అంటే కొంచెం అదర్ పెద్ద క్యాస్ట్, నెక్స్ట్ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు కూడా, హెల్పింగ్ నేచర్, ప్లస్ ఏదైనా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా అర్థం చేసుకొని చేసేవాళ్ళే. అయితే వాళ్ళు కూడా దెబ్బలాడారు. అలా చేయకురా, నువ్వు తప్పురా, చెల్లిని అలా కొట్టచ్చా, ఏదైనా ఉంటే మాట్లాడుకొని చేద్దాం, ఏదో అవని వాళ్ళు తిట్టినందుకు అది వాళ్ళు తప్పు అవుద్ది కానీ తన్నే తప్పు, తన్నందుకు మీరు అలాగా అర్థం చేసుకోవడం అని చెప్పి అంటే ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, ఒక 10 రోజులు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంచుదాం అనుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంచుదామంటే సరే ఉంచుదాం అక్కడ అనుకునేసరికి శివ చాలా సంతోషపడిపోయాడు. సంబరపడిపోయి మనతో దగ్గర ఉందాము, మాట్లాడుకుందాం, ఊసలాడుకుందాం, ఇంకా ఏదో అనుకున్నా పాపం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు పెద్ద అనమాట, చాలా మంచి ఆమె కూడా. ధరణిని చూసి ఎందుకమ్మ బుగ్గలలో వాసిపోయానంటే ఇలాగ కొట్టాడు వాడు అని అన్నయ్య చెప్పాడు, అన్నయ్యల ఫ్రెండ్ అని చెప్పేసరికి అలా కొట్టుకుంటూ పెట్టినా తప్పు కదా, చెల్లిని ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి కదా, అలా అని దెబ్బలాడేది, పెద్ద ఆవిడ కదా, ఆవిడ వేలు చెప్పాల్సిందని చెప్పారు. చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా ఇంకేం మాట్లాడలేదు. తిన్నగా ఉండండి ఇక్కడ అనేసి 10 రోజులు ఉంచేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి చూద్దాం అనుకున్నారు. ఇలా వాళ్ళు వస్తే గొడవ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి చేద్దాం తెగించేసి వీళ్ళు రెడీ ఉన్నారు. పాపం వీళ్ళకి అంత కోపం రాకపోను, పగ పెట్టేసుకొని ఉండే మనస్తత్వం కాదు, వాళ్ళంటే గౌరవం ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం దిగజార్చినట్టు మాట్లాడడం, ఇంకా మీ అమ్మ లకారాలు, ఇంకా మీ అమ్మ ఎలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది, మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచిది కాదు అని ఎప్పుడైతే తిట్టడం మొదలుపెట్టారో ఇంకా ఎవరికైనా ఎందుకు కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, వచ్చి మాట్లాడుకొని తీసుకెళ్ళిపోండి అబ్బాయిని, సరే అబ్బాయికి నచ్చి చెప్పుకోండి. ఆల్రెడీ ఒక ప్రేమ అని మొదలైన తర్వాత రావచ్చు గొడవలు, పంతాలు రావచ్చు, కానీ మరి ఒక కుటుంబమే కదా, నీ సొంత చెల్లే కదా, అంత మాత్రానికే లేనిపోయి ఊహించుకొని నీ కొడుకు చెప్పింది వినేసి ఆవిడే మళ్ళీ వాళ్ళ శివ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళందరూ కలిసి అక్క చెల్లెళ్ళు అందరూ కుటుంబం అంతా తిట్టి పోస్తే ఎవరు పడతారు. ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నారు, ఎక్కడున్నాము, ఏం చేసాము, ఎలా బతికేమో అలాగే ఉన్నవాళ్ళు సడన్గా ఇప్పుడు కుటుంబం అందరూ చెడ్డబెత్తి తీసుకొని అందరి నోట్లో పడిపోయామంటే ఎంత బాగా అనిపిస్తుంది. అది చాలా పెయిన్ అసలు నిజంగా. ఇప్పుడు పెట్టకపోయినా పర్లేదు, సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఒక మాట పడాలంటే అది తట్టుకోలేరు ఎవ్వరు కూడా. ఆ పొజిషన్లో ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోతే అక్కడ 10 రోజులు ఉంచేశారు. ఈలోగా మళ్ళీ ఇంకా ఇవన్నీ కాదు, మా అబ్బాయిని పంపించారని అప్పుడు పాపం ఇంకా శివ వాళ్ళ నాన్న పాపం ఫోన్ చేసి ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నగారిని అది కాదండి, సరే నేను తిట్టాము, అయిపోయింది, తప్పు అయిపోయింది, ముందు మా అబ్బాయిని అయితే పంపించేస్తే అక్కడ తర్వాత ఏం చేద్దాం, ముందు పెద్దోడు పెళ్ళవాలి కదా, పెద్దోడు పెళ్ళయ్యాక నేను
చేస్తాను, మీరు మీ అమ్మని తీసుకొని మీరు రండి, మా అబ్బాయిని కూడా తీసుకొచ్చేస్తే అప్పుడు మేము పసుపు నీళ్ళు వేసేసి ఈ ఎంగేజ్మెంట్ లాగా చేసుకుందాం అన్నట్టుగా చెప్తే వాళ్ళ నాన్నగారు నాకు ఇప్పుడే నాకు వచ్చే అవకాశం రాలేదు, వచ్చే ఉద్దేశం నాకు లేదన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే కండిషన్స్ పెట్టారు, కట్నాలు ఇవ్వాలి అవి ఇవ్వాలి అని కొంచెం గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, వాళ్ళకున్నా వాళ్ళు అడుగుతారు. ఇచ్చే పొజిషన్లో వెళ్ళారు. అలానే పోనీ ఉంటే ఇచ్చుకుంటారు, పిల్లకి ఆడపిల్లకి పెట్టుకుంటారు. ఇంకా అవన్నీ అనేసరికి ఇంకా కొంచెం ఆలోచించి వాళ్ళ నాన్నగారు మాకు మేము ఇప్పుడు ఏం చేయమైనా ఆ అమ్మాయి చదువుకుంటుంది, చదువుకున్న తర్వాత దాని ఇష్టం అని అప్పుడు చేయకుండా ఇంకా వద్దంటే అలాంటి పంపించండి మా అబ్బాయిని. ఇంకా మళ్ళీ గట్టిగా కొంచెం ర్యాష్గా మాట్లాడడం వల్ల ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. ఇంకా 10 రోజులు అక్కడ శివ వాళ్ళిద్దరు ఉన్నాకని పాపం ఏదో మాట్లాడుకున్నాను అంతే. ఇంకా ఆ హాల్లో తను ఉంటే ఒక రూమ్లో తను ఉంచేవారనమాట. అలా 10 days అయిపోయిన తర్వాత ఈలోగా ఇంకా వెళ్ళిపో శివ, నువ్వు ఇంక ఇది ఎక్కడ తాగదు, ఇంకా మీ జోలికి మీరా మా జోలికి మీరు రారు, ముందు మీ అన్నయ్యకి పెళ్ళి అయిపోయి తర్వాత అప్పటికి నీకు ఇష్టం ఉంటే అప్పుడు చేస్తానులేని వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చి వాళ్ళ అన్నయ్య కూడా సర్ది చెప్పి తీసుకెళ్లారు. పాప అప్పటికి అక్కడ కూడా శివ కూడా చాలా బాధపడ్డాడు. తనకు బట్టలు ఉతుక్కుని రాదు, తన బట్టలు తనే ఉతుక్కునేవాడు. వాళ్ళ అన్నయ్యతో పాటు వంటకి వెళ్ళి క్యాటరింగ్కి వెళ్ళి సాయం చేసుకుంటూ ఏ పని వస్తే ఆ పని నేర్చుకొని పడ్డాడు. చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. పాప తను కూడా చాలా మాటలు పడ్డాడు, తను కూడా చాలా ఏడ్చేశాడు. పాప ఎప్పుడైతే ధరణి కూడా చూసాడో బాధపడ్డాడు. అంత ప్రేమ ఉండి పెళ్ళైన తర్వాత ఎలా చేశాడో చెప్తాను. అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇలా కాదని ఇంకా వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, ధరణి ఇంకా నువ్వు ఈలోగా తను వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ పాపం బయోకెమిస్ట్రీను ఇంకేదో 2 సబ్జెక్టులు పోయాయి పాపం. మళ్ళీ రెండోసారి రాస్తారులేనా అంటే ఇంకొద్దామని చదువుకోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, అట్లా వెళ్ళిపోయి ఏమైనా చేసుకున్నా మళ్ళీ ఏమైనా అయినా కూడా నాకు వద్దమ్మా దయచేసి నా కళ్ళ ముందు ఉంటూ అంటే పాపం ఇంకా ఖాళీగా ఉండడం ఇష్టం లేదు కదా, ఎలాగో చెప్పింది కదా తనకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. ఆ పక్కనే దగ్గరలో ఉన్న గాలి షాప్ కూడా ఉంటే దాంట్లో జాయిన్ అయిపోయింది. అలా ఇంకా మర్చిపోతుంది. ఇంకా టైం మామూలుగా రెగ్యులర్ లైఫ్లోకి వచ్చేసింది. ఇంకా తను మర్చిపోయి అదే గుర్తొచ్చినా మామూలు సరదాగా ఏదో కథ గుర్తొచ్చినా ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేసి కాసేపు మాట్లాడి ఇంక వదిలేసి అంతే. ఇంకా పెద్దగా డీప్గా ఏదో అనవసరంగా ఆలోచనలు అవేం పెట్టుకోలేదు, ఇంకా మాట్లాడలేదు ఎక్కువ తక్కువ. గాజు షాప్ అలా ఒక 2 months చేసింది, 3 months కూడా చేసింది బాగానే. 700 శాలరీ, అప్పుడు ఫస్ట్ శాలరీ అక్కడ 700 ఇచ్చేవారు. అన్నీ కూడా చాలా బాగా నచ్చింది ధరణి, చాలా చక్కగా వర్క్ నేర్చుకుంది, ఫాస్ట్గా చేయడం, ప్యాక్ చేయడం. పండగలప్పుడు కాబట్టి కొంచెం బిజీగా ఉంటే కూడా ఎక్స్ట్రా ఉన్నా కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవారు. వాళ్ళు కూడా చాలా బాగా చూస్తున్నారు. అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఒక మనిషి క్వాలిటీస్ బాగుంటాయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మింగిల్ అయిపోగలరు, ఎక్కడికి వెళ్ళినా ఏ పనైనా చేసుకోగలరు. అంత మంచి టాలెంటెడ్ ధరణి. కానీ ఒక్క తప్పు వల్ల లైఫ్ని అంటే ఎక్కువ పాజిటివ్లోకి అంటే ఒక లెవెల్లో ఉండాల్సిన దానిలోకి వెళ్ళలేకపోయింది. అది కూడా చెప్తాను. ఇంకా అక్కడ చేసుకుంటూ వస్తుంది, బాగానే అయిపోయింది. ఇంక ఇది కాదని ఇంకో పాతింటి దగ్గర అంకులు ఏం చేశారంటే, అందులో వద్దులేమ్మతారని, నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు కదా, నీకు ల్యాబ్ వర్క్ అది వచ్చు కదా, అందులో హాస్పిటల్ ఆ పక్కన దగ్గరలో ఉంది కదా, నీకు అడిగేసి పంపిస్తాను అని ఇంకో పాతింటి అంకులు చెప్పారు. చెప్పాక సరే అంకుల్ గారని, అతనికి ఎంత ఇష్టమో, ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత పొలైట్గా ఉంటుందో. ఈ పిల్ల అసలు అలా ఇష్టపడుతుందో, తనకు చూస్తే చదువు లేదు ఏమీ లేదు, ఎందుకు ఈ పిల్ల భవిష్యత్తు పాడు చేసుకుంటుందో పాపం అతను దెబ్బలాడి మంచి మాటలు చెప్పి మైండ్ మార్చాలని చాలా చేశారు. ఏం చేస్తాం అంటారు కదా, అదే అంటారు కదా, ప్రేమ గుడ్డిది చోటిది అని. నిజమే అనుకుంటా. సరేలే అని పాప అంకుల్ గారు చెప్పిన తర్వాత వెంటనే అక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటలే, అంటే ఆ ఏరియాకి పెద్ద హాస్పిటల్, ల్యాబ్లో ఉంటే ల్యాబ్లో వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా తను చక్కగా వర్క్ నేర్చుకుంటుంది. అక్కడ ఒక 6 months దర్జాగా 2000 సంపాదించుకుంది. 2000 అప్పట్లో 2000 అంటే చాలా ఎక్కువ. స్టార్టింగ్ 1200 ఇచ్చినా కూడా అలా ఈజీగా పెంచేసుకుని వచ్చారు. అతను కూడా చాలా మంచి సార్. పంచువాలిటీ అంటే ధరణియే. షార్ప్ 7 అంటే 7కి 3 kilometers నడుచుకుంటూ వెళ్ళేది. ఇంట్లో వంట చేసుకొని, పని చేసుకొని, బట్టలు తీసుకొని, తను కొంచెం బాక్స్ పట్టుకొని టిఫిన్ 7 o'clock వెళ్తే 2 o'clock రావాలి. అలా టైమింగ్స్ షిఫ్ట్ లేకుండా 7 to 2 o'clock వరకు. షాప్కి వెళ్ళిపోతే ఆ సార్ అయితే ఎంత పొంగిపోయారో. దట్టు హాలిడేస్ అప్పుడు కూడా ఈ గాల్ షాప్ చెప్పే కదా, గాల్ షాప్ అదే లైన్ అనమాట. పాపం అన్నీ బాధపడ్డాడు. ఏమా మానేస్తున్నావు ధరణి అంటే, లేదన్నయ్య
నేను చదువుకుంది ఇది కదా, అందుకే అందులో నేను నేర్చుకుంటున్నాను, అది వర్క్ నేర్చుకొని జాయిన్ అవుతాను, అందులో నేర్చుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది కదా అంటే, సరేలే అమ్మ నీ ఇష్టమే, బాగా చేసుకో, వర్క్ చేసుకో, బాగా నేర్చుకో, చదువుకోరా మళ్ళీ అని చెప్పి అన్నయ్య కూడా బాగా చెప్పి శాలరీ కూడా ఇచ్చేసి బాగానే ఏమనలేదు. తర్వాత ఇందులో ఆల్రెడీ ఇంకా వచ్చి నేర్చేసుకుంటుంది, వర్క్ నేర్చుకుంటుంది. అంటే థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు కదా. ఇప్పుడు పుస్తకాలు చూసి చదవడం వేరు, చదువు అంటే ఏంటి, పుస్తకాలు చూసి చదవడమే కదా, చదవడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా చేయడం వేరు కదా. ఈ ల్యాబ్ అంటే ఏంటి, టాయిలెట్స్, బ్లడ్ తీయడం రావాలి, ఆ స్మెల్ అవన్నీ ఇబ్బందిగా ఉంది పాపం. అయినా సరే నేర్చేసుకొని కంప్లీట్గా అలాగా ముందుకు వెళ్ళిపోతుంది. అందరికీ కూడా ధరణి అంటే చాలా మంచి అమ్మాయి. ఇంకా ధరణి అంటే చాలా సూపర్, ఇంకా నో వర్డ్స్ అన్నట్టుగానే ఉండేవారు. ఎక్స్రే ల్యాబ్లో అబ్బాయి కానీ, ముందున్న ఒక సీనియర్ అన్నయ్య కానీ, తర్వాత అంత కూడా వర్క్ చేసిన ఇంకో ఫ్రెండ్ కానీ, ఇంకా ఇద్దరు అమ్మాయిలు, దాని ముగ్గురు అమ్మాయిలు షిఫ్ట్ వైజ్ ఉండేవారు. అక్కడికి ఎక్స్రే ల్యాబ్లో ఇంకో అబ్బాయి ఉండేవారు. అలా అందరూ కూడా ఫ్రెండ్లీగా మంచిగా బాగానే ఉండేవారు. కానీ ధరణి అంత బేగా అవ్వతో కలిసేది కాదు, ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో మళ్ళీ చెప్పేసే వెళ్ళేది. అలా అలా తన హాస్పిటల్ జర్నీ అలాగ అయిపోతుంది. బాగానే అంత అయిపోయింది. చక్కగా శాలరీ కూడా చక్కగా పెరిగింది. ఎక్స్ట్రా శాలరీస్ కూడా ఇచ్చేవారు. ఎక్స్ట్రా అంటే ఓటీ చేసేది మేడం. ఆ ఓటీ ఎందుకు, ఆ శివకి ఫోన్ చేయడానికి ఆ డబ్బులు. ఎస్టీడీ అంటే తెలుసు కదా ఎంత పడుతుంది అప్పట్లోని, ఎస్టీడీ అంటే చాలా ఎక్కువ పడిపోయేది. అందుకని ఓటీ చేసిన డబ్బులు కొంచెం సగం వాళ్ళ ఇంటికి ఇచ్చి సగం ఉంచుకొని ఫోన్ కోసమే పాపం. అది కూడా ఇంకా నడుచుకుని వచ్చి వెళ్ళేది తప్ప ఆటో అయితే ఎక్కింది కాదు. అలా ఆ డబ్బులు దాచుకుని ఫోన్ చేయడానికి ఉంచుకుంది. తర్వాత కొంచెం సెట్ అయ్యారు వాళ్ళందరూ. ఇంకా వాళ్ళందరూ వీళ్ళు ఊసెత్తట్లేదు, బాగానే ఉన్నారు అనుకొని అంతా కూల్ అయిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత తన బర్త్డే ఉందని మళ్ళీ ధరణిని చూడడానికి శివ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇప్పుడే అసలు తన లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ఆ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.